జై శ్రీ గణేష. మనం భారతం స్టోరీ చెప్పుకుంటున్నాం. ఎక్కడి వరకు వచ్చాం? భరతుడు వరకు వచ్చాం కదా. భరతుడు వరకు మన స్టోరీని చూసుకుంటే మనకు అంటే భరతుడికి తండ్రి తాత ఈ స్టోరీస్ కూడా నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయి. విశ్వామిత్రుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడికి గురువే కాదు, దైవం కన్నా ఎక్కువగా కొలిచాడు. అలాంటి విశ్వామిత్రుడికి మేనకకు పుట్టినటువంటి కూతురైనటువంటి శాకుంతలకు సంబంధించి అంటే శాకుంతల దుష్యంతుడి లవ్ స్టోరీ, అదేవిధంగా భరతుడు పుట్టడం, ప్రజారంజకంగా పాలన చేయడం గురించి చెప్పుకున్నాం కదా. ఇక రాముడి పాలనకు సంబంధించి శతశతాని దశదశాని అంటారు. అంటే 11,000 సంవత్సరాలు రాముడు ఈ భూమిని ఎంత అద్భుతంగా పరిపాలించాడో భరతుడు కూడా అంతే ప్రజారంజకంగా భారతదేశాన్ని పరిపాలించాడు. అందుకే ఇది రామరాజ్యమైంది, భారతదేశమైంది. వీటి గురించి అంటే ప్రతి ఒక్కరి చరిత్ర చాలా గొప్పది. వాటి గురించి ప్రత్యేకంగా చెప్తానని చెప్పాను కదా. ఇక మనం ఇప్పుడు భరతుడి నుంచి కంటిన్యూ చేద్దాం. భరతుడికి కైకేయ దేశ రాజకుమారి అయినటువంటి సునందకు పెళ్ళవుతుంది. సో ఇప్పటి నుంచి నేను అక్కడి నుంచి మనం శాంతనుడి వరకు రావాలి కాబట్టి వాళ్ళ వంశవృక్షం గురించి సింపుల్గా చెప్పుకుంటూ వస్తాను. అండ్ ఎవరైతే ఒక రాజుకి అనేక మంది భార్యలు ఉంటారు, అనేక మంది పిల్లలు ఉంటారు కాబట్టి ఎవరైతే మహారాజు అయ్యాడో ఆ మహారాజు అయినటువంటి అతని యొక్క తల్లి ఎవరు, అందే భార్య భర్త ఆ మహారాజు, అక్కడి వరకు మాత్రమే నేను వంశ చరిత్రను చెప్పుకుంటూ వస్తున్నాను. ఒకసారి వినండి. భరతుడికి కైకేయ రాజకుమారి సునందకి పుట్టినటువంటి కొడుకు భూమన్యుడు. భూమన్యుడికి విజయకు పుట్టినటువంటి కొడుకు సుహత్రుడు. సుహత్రుడికి సువర్ణకు పుట్టినటువంటి కొడుకు హస్తి. హస్తి కౌరవుల రాజధాని ఏది అనగానే హస్తినాపురం అని టక్కున చెప్పేస్తాం కదా. హస్తి మహారాజు కూడా చాలా అద్భుతమైనటువంటి పాలన కొనసాగించాడు. మనం చెప్పుకోదగ్గటువంటి వ్యక్తుల్లో హస్తి కూడా ఒకడు. ఈయన పేరు మీదనే కౌరవుల రాజధానికి హస్తినాపురం అనేటువంటి పేరు వచ్చింది. ఇక హస్తికి యశోధనకు పెళ్ళవుతుంది. వీళ్ళకు పుట్టినటువంటి కొడుకు వికంఠనుడు. వికంఠనుడి భార్య వసుదేవ. వసుదేవకి అజామిడుడు పుడతాడు. అజామిడుడు భార్య కైకేయి. వీళ్ళకు పుట్టినటువంటి కొడుకు సువర్ణుడు. సువర్ణుడి భార్య తపతి. ఇక వీళ్ళకు పుట్టిన వాడే కురు మహారాజు. కురు మహారాజు గురించి ఇంత స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే మహాభారత యుద్ధం జరిగినటువంటి కురుక్షేత్రానికి ఆ పేరు వచ్చింది కూడా ఈయన వల్లనే. అదేవిధంగా కురు వంశం, ఇక్కడి నుంచి ఇప్పుడు పాండవులు కౌరవులు వీళ్ళందరినీ కూడా మనం కురు వంశస్థులు అంటాం. సో వాళ్ళ వంశానికి ఆ పేరు రావడానికి మూల పురుషుడిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ కురు మహారాజే. ఈ కురు మహారాజు చేసినటువంటి ఆయన చేసినటువంటి పనులు, ఆయన చేసినటువంటి తపస్సు కారణంగానే శమంతక పంచకం అనేటువంటి ప్రాంతంలో ఈయన చేసినటువంటి గొప్ప పనుల కార్యక్రమంగానే ఆ శమంతక పంచకానికే కురుక్షేత్రం అనేటువంటి పేరు వస్తుంది. అసలు ఏం చేశాడు, ఎందుకు అది కురుక్షేత్రమైంది, ఎందుకు అంత పుణ్యస్థలి అయింది, అక్కడ యుద్ధం చేస్తే ఎందుకు స్వర్గస్థులు అవుతారు, ఈ చరిత్ర అంతా తెలియాలంటే మనకు మళ్ళీ ఖచ్చితంగా కురు మహారాజు చరిత్ర తెలుసుకోవాలి. ఒకసారి ఆదిపర్వం అయిపోయాక చెప్పేదగ్గటువంటి వ్యక్తుల్లో కురు మహారాజు కూడా ఒకరు. కురు మహారాజు చరిత్ర కూడా నేను చెప్తాను, తర్వాత విందురు. ఇక కురు మహారాజుకి సంబంధించి వీళ్ళ కొడుకు విదరుడు. విదురుడికి సుప్రియకు పెళ్ళవుతుంది. సుప్రియకు సంబంధించి వాళ్ళ కొడుకు అన్విషుడు. అన్విషుడు భార్య అమృత. అమృతకి అన్విషుడికి పుట్టినటువంటి వ్యక్తి పరీక్షిత్తు. పరీక్షిత్తు భార్య సుయాష. సుయాష భార్య సుయాషకి సంబంధించి పరీక్షిత్తు భార్య ఆమె. వీళ్ళిద్దరికి పుట్టినటువంటి పిల్లడు భీమసేనుడు. ఇతడు రాజు అవుతాడు. ఈ భీమసేనుడికి రాజకుమారికి పుట్టినటువంటి కొడుకు ప్రతిశ్రవ్యనుడు. ఈ ప్రతిశ్రావసుడికి ఒక కొడుకు పుడతాడు, ప్రతీపుడు. ఈ ప్రతీపుడు నుంచి ఇక మనం చరిత్ర చెప్పుకుంటే ఇప్పటి వరకు మనకు కొడుకు పిల్లలే వారసులుగా వచ్చారంటే రాజు రాణి వాళ్ళకు పుట్టినటువంటి సంతానం కొడుకుల గురించి చెప్పుకుంటూ వచ్చాం కదా. కానీ ప్రతీపుడికి సంబంధించి ప్రతీపుడికి కొడుకు కాదు, కూతురు వారసురాలు అవుతుంది. ఆ కూతురే సునంద. ఈ సునంద కొడుకే శాంతనుడు. ఈ శాంతనుడు మనకు మహాభారతానికి సంబంధించి తొలి తరము కథానాయకుడు అనుకోవచ్చు. శాంతనుడు ఆల్రెడీ మనం సత్యవతిని కథలోకి ఎంట్రీ చేశాం కాబట్టి ఇటు శాంతనుడు అటు సత్యవతి. ఇక నుంచి మనకి పాండవుల వరకు అద్భుతంగా కథ కొనసాగుతుంది. ఇప్పటి వరకైతే మనం శాంతనుడిని సత్యవతిని కథలోకి తీసుకొచ్చాం. ఇక నెక్స్ట్ ఏం జరిగిపోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.